హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ఐఎస్. సో మనము మన యూట్యూబ్ వీడియోస్లో ఏబిపిఎస్సి గ్రూప్ 1 సిలబస్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ప్రీవియస్ వీడియోలో మీరు చూసుంటే మనం అసలు ప్రిలిమ్స్కి ఏం చదవాలి, ప్రిలిమ్స్కి అప్రోచ్ ఏంటి, ప్రిలిమ్స్కి ప్యాటర్న్ ఏంటిదని తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు మెయిన్స్ గురించి మాట్లాడుకుందామండి. అసలు మెయిన్స్లో మనకి ఏమేం పేపర్లు ఉంటాయి, ఎలా చదవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఏపీపీఎస్సి మెయిన్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, దిస్ ఈజ్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ వీడియో. ఓకే, సో మీరు చూస్తే ఉంటే యూపీఎస్సిలో అయితే మనకి సిలబస్ డిఫైన్డ్గా క్లియర్గా ఉంటుంది, కానీ మీకు ఏపీపీఎస్సిలో ఆ సందేహమే వద్దండి. మీరు చూస్తే ముఖ్యంగా ఇది మన అఫీషియల్ డాక్యుమెంట్, ఇక్కడ సిలబస్ ఉంది. అయితే ముందుకు దానికి వచ్చేలోపు లెట్ మీ షో యూ. నేను మీకు చెప్పాలంటే మనకి ఏపీపీఎస్సిలో ఏమేం పేపర్స్ ఉన్నాయి. మెయిన్స్ అంటే ఫస్ట్ మనకి ముఖ్యంగా 150 మార్కులకు ఉంటుందండి. మెయిన్స్ ఈచ్ పేపర్ వచ్చేసి మనకి 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మనకి ఎస్ఏ, మీరు ఒక ఎస్ఏ రాయాలి. అండ్ దెన్ పేపర్ 2 వచ్చేసి మనకి హిస్టరీ. ఈ హిస్టరీలో వచ్చేసి మనకి ఏన్షియంట్, మెడైవల్ అండ్ దెన్ మోడర్న్. ఇదే ఆస్పెక్ట్స్ని మనకి ఇండియాలో ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంది. అండ్ ఆ తర్వాత మనకి జాగ్రఫీ అండి. జాగ్రఫీలో కూడా మనకి ఇండియా, వరల్డ్, దీంట్లో కూడా మనకి వచ్చేసి మనకి ఏపీలో చదవాలి, మళ్ళీ ఏపీ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ని చదవాలి. ఓకే, ఇది మనకి పేపర్ 1 అండి. సో ఈ మొత్తం పేపర్లో నుంచి మనకి 150 మార్కులకి క్వశ్చన్స్ అడుగుతారు. మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 15 క్వశ్చన్స్ ఉంటాయండి. 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్. 15 into 10 is equal to 150 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్ రాయడానికి మీ దగ్గర 12 నిమిషాలు ఉంటాయండి. 12 minutes ఉంటాయి. సో యూ కెన్ ఇమాజిన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న కంటెంట్ని మీరు ఏ విధంగా బై హార్ట్ చేసి మెమరైజ్ చేసి నేర్చుకోవాలో. ఇప్పుడు దాంట్లో సిలబస్ ఏంటిది సార్ అని మీరు నన్ను అడిగితే, మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ కల్చర్, మహాజానపదాస్, న్యూ రిలీజియన్స్, జైనిజం, బుద్ధిజం, రైజ్ ఆఫ్ మగధ, ఇన్ ద ఏజ్ ఆఫ్ మౌర్యాస్, అశోక ధర్మ, ఫారెన్ ఇన్వేజన్స్, ద కుషాన్స్. సో మనకి ఏదైతే ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్నారో దాన్ని మాత్రమే చాలా స్ట్రాంగ్గా చదవాలి. మీరు ఏదేదో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎక్కడెక్కడి నుంచో లేని సిలబస్లో చదవాల్సిన అవసరం. ఇక్కడ నుంచి సిలబస్లో నుంచి ఏపీపీఎస్సి వాళ్ళు దాటరు. ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారో ప్రైమరీలీ ఎస్పెషల్లీ హిస్టరీ లాంటి స్టాటిక్ సబ్జెక్ట్స్, హిస్టరీ, జాగ్రఫీ లాంటి స్టాటిక్ సబ్జెక్ట్స్కి ఇక్కడ నుంచి వీళ్ళు దాటి వెళ్ళరండి. దిస్ ఈజ్ ద కోర్ ఏరియా ఆఫ్ యువర్ ఏపీపీఎస్సి గ్రూప్ 1. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే, ఇప్పుడు మీరు తర్వాత చూస్తుంటే పల్లవాస్, చాళుక్యాస్, ఇవన్నీ మనకి హిస్టరీ. ఆల్రెడీ లాస్ట్ టైం మీరు క్వశ్చన్స్ చూసుంటే ఇక్కడ పల్లవాస్ నుంచి, బాదామి చాళుక్యాస్ నుంచి ఏదని అడిగారు. ఇది మీరు ఇండియా పర్స్పెక్టివ్లో అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ పర్స్పెక్టివ్లో అడుగుతారు. సో ఇవన్నీ టాపిక్స్ మీద పల్లవాస్ గురించి మీరు ప్రాపర్లీ చదవాలి. బాదామి చాళుక్యాస్ గురించి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ఆరిజిన్ ఏంటి, ప్రతి ఒక్క సివిలైజేషన్ గురించి, దాని గురించి డేట్స్ ఇవన్నీ చదవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నేను తర్వాత పేపర్స్లో మాట్లాడతాను. ప్రజెంట్ లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ ద మెయిన్స్ బ్రాడ్గా మనం చూద్దాము. ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ని ఎలా డీల్ చేయాలో, హిస్టరీని ఎలా డీల్ చేయాలో మనం తర్వాత సబ్సీక్వెంట్ సెషన్స్లో మాట్లాడదాం. ప్రజెంట్ నేను దీని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మెయిన్ సిలబస్ చూడండి మనకి ఎలా రాస్తుందో. బ్రిటిష్ రూల్, మోడర్న్ ఇండియా. అలాగే మనం కిందకి వెళ్తే మోడర్న్ ఇండిపెండెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి కూడా వాళ్ళు స్పెసిఫిక్గా డీటెయిల్గా రాస్తున్నారు. ఓకే, కెన్ యూ సీ హియర్ 3 sections ఉన్నాయి మనకి. ఓకే, సో ఇప్పుడు ఆ తర్వాత ఈ 10 units అయిపోయిన తర్వాత 11, 12, 13, 14 చూడండి సెక్షన్ సి. సో ఈచ్ సెక్షన్లోంచి మనకి 5 questions వస్తాయి. సో ఇఫ్ ఐ హ్యావ్ టు యాడ్ ఇట్ హియర్, సో టోటల్లీ మనకి 150 questions కదా. సో 150 questions మనకి 3 sectionsలో డివైడ్ అయినాయి. సో ఈ ఏమేమి సెక్షన్స్ అండి, ఇప్పుడు లెట్ మీ షో యూ. సో ఇదే థింగ్స్ మనకి సెక్షన్ ఏ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియా. ఈ హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అన్నీ ఉన్నాయి. ఇందులో నుంచి 5 questions వస్తాయి మనకి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ ఏపీ, దీంట్లో నుంచి 5 questions వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. దీంట్లో నుంచి ఏమీ చేంజ్ ఉండదు. 5 questions మీకు కంపల్సరీగా దీంట్లోంచి రావాల్సిందే. ఆ తర్వాత జాగ్రఫీలోంచి 5 questions వస్తాయి.
మీకు మళ్ళీ చాయిస్ ఉంటుందండి. మొత్తం మీద దీంట్లో నుంచి ఏ బి అని చెప్పి ఇస్తారు. మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు, మీకు ఏదైతే బాగా వచ్చో చూస్ చేసుకోవచ్చు. సో మీరు ప్రాపర్లీ చదివి వెళ్తే కంటెంట్ అన్నది మీకు ప్రాబ్లం అవ్వదండి. సో సిలబస్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో దాని ప్రకారంగానే మీరు చదవాలి. సో ఇది మన మెయిన్స్ ప్యాటర్న్. సో దీంట్లోంచి 5 క్వశ్చన్లు, దీంట్లోంచి 5 క్వశ్చన్లు, దీంట్లోంచి 5 క్వశ్చన్లు, మొత్తం 15 క్వశ్చన్లు. ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్, 150 మార్కులు. మీకు చాయిస్ కూడా ఉంటుందండి. సో ఇది వచ్చేసి మీకు హిస్టరీ పేపర్. అలాగే నెక్స్ట్ పేపర్కి వెళ్తే తర్వాత మనకి పాలిటీ గవర్నెన్స్ పార్ట్ ఉంటుందండి. పేపర్ 3 వచ్చేసి మనకి లెట్ మీ షో యూ. సో ఇఫ్ ఐ షో యూ హియర్, ఈ పేపర్ అయిపోయిన తర్వాత ఇలాగే ఇందులో కూడా మీకు 15 క్వశ్చన్స్ 3 సెక్షన్స్లో ఉంటాయి. ఫస్ట్ చూసారా, ఇండియన్ పాలిటీ అండ్ ద కాన్స్టిట్యూషన్. సో నేను ఇప్పుడు ఇక్కడ పేపర్ 3 గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ మీద ఉందండి. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ మీరు యూపీఎస్సీ ఫార్మాట్లో చదివితే చాలా ఎక్కడికో వెళ్ళిపోతారు. వీళ్ళు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో చాలా లిమిటెడ్గా సిలబస్ మెన్షన్ చేస్తున్నారు. దీన్నే స్ట్రక్చర్డ్ వేలో రిపీటెడ్గా ప్రాపర్లీ చదవండి. మీరు డెప్త్లోకి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. ఏవేవైతే కరెంట్ అఫైర్స్ డైనమిక్ టాపిక్స్ ఉన్నాయో ఫస్ట్ అవన్నీ తర్వాత, ఫస్ట్ ఇక్కడ సిలబస్ బుక్లో మెన్షన్ చేస్తున్న టాపిక్స్ని మనం కంప్లీట్ చేసిన తర్వాతే దాంట్లోకి వెళ్ళాలి. తర్వాత చూస్తే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్. ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేస్తున్న ఏ టాపిక్ని మీరు వదలకూడదు. కౌటిల్యాస్ అర్థశాస్త్ర, మొఘల్స్ అడ్మినిస్ట్రేషన్, లెజెసీ ఆఫ్ బ్రిటిష్ రూల్స్, వీటన్నిటిని బట్టి కొట్టినట్టు మనకు వచ్చేయాలి నోటి కంటెంట్. ఇప్పుడు చూడండి, ఎన్జిఓస్ రిజిస్ట్రేషన్ గురించి ఫారెన్ కరెన్సీ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ఒకటి న్యూస్లో ఉంది. ఎఫ్సిఆర్ఏ యాక్ట్ 2010 గురించి, ఫారెనర్స్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో దాంట్లో ఎన్జిఓస్ అన్నది చాలా న్యూస్లో ఉంది. ఇప్పుడు దీని మీద మనకు క్వశ్చన్ అడగచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేస్తున్న సిలబస్ని మనం చదివేయాలి. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ సెకండ్ పార్ట్. తర్వాత వచ్చేసి మనకి ఎథిక్స్ పార్ట్ ఉంటుంది. ఇందులో ఎథిక్స్ పార్ట్ వచ్చేసి ఎథిక్స్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద లా. సో మనకి ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? మళ్ళీ 2 సెక్షన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అండ్ ఆ తర్వాత ఎథిక్స్. ఈ ఎథిక్స్ అన్నది మళ్ళీ యూపీఎస్సీలో చాలా డీటెయిల్గా ఉంటుంది. కేస్ స్టడీస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మనకి ప్రజెంట్ వాళ్ళు అంతగా ఎక్స్ప్లోర్ చేయట్లేదు. సో యూ నీడ్ నాట్ వరీ అండి. నెక్స్ట్ పేపర్ 4లో మనకి సింపుల్గా మొత్తం వచ్చేసి మనకి ఇండియా ప్లస్ ఏపీ ఎకానమీ ఉంటుందండి. ఏదైతే సిలబస్ ఎకానమీ పరంగా మీరు ఇండియాకి చదువుతారో అదే సిలబస్ మీరు ఏపీకి కూడా చదువుతారండి. సో ఇందులో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, మీకు ఈజీగా ఉంటుంది సిలబస్. మీరు ప్రాపర్లీ చదువుకుంటే కొన్ని సబ్జెక్ట్స్, కొన్ని థింగ్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, మనకు డెవలప్మెంట్ ఎలా తీసుకురావాలి, జీడిపి ఏంటి, నేషనల్ ఇన్కమ్ ఏంటి, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ దే, గ్రోయింగ్ ఎన్పిఎస్, ఇన్ఫ్లేషన్, ఆయిల్ ప్రైసెస్, ఇవన్నీ. ఇప్పుడు చూడండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మనకి న్యూస్లో ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి న్యూస్లో ఉంది, ఫాలింగ్ రూపీ 95 మార్క్స్కి 95 రూపీ వాల్యూ డాలర్తో కంపేర్ చేస్తుంటే 95కి రీచ్ అయింది. సో దీని మీద మనకి క్వశ్చన్ రావచ్చు. సో ఇలా మార్కెట్ బారోయింగ్స్, పబ్లిక్ డెట్ కానీ, ఓవరాల్ డెట్ ఏంటి, ఇదంతా ఎఫ్ఆర్బిఎం యాక్ట్, వీటన్నిటి మీద మనకి క్వశ్చన్స్ అన్నవి ఉంటాయి. సో చూసారా, మనకి ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ బడ్జెటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూజివ్ గ్రోత్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, మొత్తం డీటెయిల్గా సిలబస్ ఉందండి. అన్నిటినీ ప్రాపర్లీ మనం చదవాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మనకి 5 క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి. ఓకే, చలో ఆ తర్వాత దిస్ ఈజ్ ద పేపర్ 3. ఆ తర్వాత పేపర్ 5లోకి వెళ్తే, 4 అయిపోయింది, పేపర్ 5లోకి వెళ్తే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ గురించి ఉందండి. సో ఇవన్నీ డీటెయిల్గా మనకి మెన్షన్ చేసి ఉంటుంది సిలబస్. చూసారా, 1, 2, 3, 4, ఆ తర్వాత 5 డెవలప్మెంట్ వర్స్, ఇదంతా ఎన్వైర్న్మెంట్, సునామీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇక్కడ మీరు చూస్తుంటే ఎయిర్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ మనకి ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ థింగ్స్. సాయిల్ ఎరోజన్, కోస్టల్ ఎరోజన్, ఇవన్నీ డిజాస్టర్ మేనేజ్మెంట్లోకి వస్తుంది. సో ఆ తర్వాత ఎన్వైర్న్మెంటల్ లాస్, రీసెంట్ సిఓపి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ, వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, ఇప్పటికి కూడా టచ్ చేయని క్వశ్చన్స్ ఏబిపిఎస్సివి చాలా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఎథిక్స్ ఇన్ బయోటెక్నాలజీ, నేచర్ స్కోప్స్, ఎథికల్ ఇష్యూస్, ఇప్పటిదాకా ఈ పార్ట్ని వాళ్ళు టచ్ చేయలేదు, క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డిసీజెస్, న్యూస్లో ఉన్న డిసీజెస్, కలరా, ట్యూబర్క్యులోసిస్, మలేరియా, ఎన్సిఫాలిటీస్. సో ఇవన్నీ డీటెయిల్గా మీకు చదవాలంటే చాలా టైం పడుతుంది. మనం ఎంత డీటెయిల్గా వాటన్నిటిని నేర్చుకున్నాము అన్న దాని బేసిస్ మీద మనకు ఉంటుంది. సో నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనకి పేపర్ 5 వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్లో మనకి మొత్తం 15 క్వశ్చన్లు ఉంటాయండి. ఈ 15 క్వశ్చన్స్ని ప్రాపర్లీ మీరు కన్సాలిడేట్ చేసుకుంటే మీకు ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ అన్నది క్రాక్ చేయడం అన్నది అసలు కష్టమే కాదు, ఛాలెంజే కాదు. నేను తర్వాత యూట్యూబ్ వీడియోలో ఏ పేపర్కి ఎలా చదవాలి, ఫస్ట్ ఒక్కొక్క పేపర్ తీసుకుందాం, మనం డీటెయిల్గా ఒక్కొక్క పేపర్ని మనం మాట్లాడుకుంటూ వెళ్దామండి. ఫర్ సపోజ్
ఈ హిస్టరీ పార్ట్ వీటిని చదవాలంటే మనం ఏమేమి సోర్సెస్ని రిఫర్ చేయాలి, ఎలా చదవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ని డీటెయిల్గా అర్థం చేసుకుందామండి. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చుతా ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ ఈ కంటెంట్ని అర్థం చేసుకోండి, నేర్చుకోండి. ఐ విల్ బీ గివింగ్ యూ హియర్ మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఈ ఛానల్ని కన్సిస్టెంట్లీ ఫాలో చేయండి. యూ విల్ గెట్ మోర్ కంటెంట్ అండ్ అప్డేట్స్ రిగార్డింగ్ ద ఏపీపీఎస్సీ మెయిన్స్. ఇది కాకుండా మనకి ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది. సో మొత్తం మీద మనకి దీని ముందు పేపర్ 1 ఏదైతే ఉందో ఎస్ఏ, ఇది కూడా 150 మార్కులకు ఉంటాయండి. సో ఎస్ఏలో మనకి బేసిక్గా ఎలా అడుగుతారంటే 3 ఎస్ఏస్ ఇస్తారు. ఈచ్ ఎస్ఏ వచ్చేసి 15 మార్క్స్, 1, 2, 3 ఎస్ఏస్ ఉంటాయి. సో ఒక్కొక్క ఎస్ఏ 50 మార్కులకు ఉంటుందండి. సో మనం వార్డ్ లిమిట్ ఏమి ఉండదు. మీరు గంట సేపట్లో ఎంత రాయగలిగితే అంత రాయగలగాలి, ప్రాపర్లీ ఒక స్ట్రక్చర్డ్ అండ్ ఆర్గనైజ్డ్ వేలో. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఏపీపీఎస్సీ మెయిన్స్. ప్రిలిమ్స్లో ఎలా ఉంటుందని తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియోని చూడండి. ఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. అప్రాక్సిమేట్లీ ఒక 5,000 మంది దాకా మెయిన్స్ రాస్తారు. దాంట్లో నుంచి సుమారు ఒక 200 మందిని అప్రాక్సిమేట్లీ పైన కింద 180 to 220 మెంబర్స్ మధ్యలో డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్ అవైలబుల్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. 100 మందిని ఫైనల్గా సెలెక్ట్ చేస్తారండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో కమెంట్ సెక్షన్లో అడగండి, దాన్ని నేను అడ్రస్ చేస్తాను. థ్యాంక్ యూ. బై.